చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ ఎవరు లెక్క చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరగట్లేదు అనేది వాళ్ళే చెప్పకనే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, కార్యాలయంలోనే కలెక్టర్లు, క్షేత్రస్థాయి పర్యటనకు స్వస్తి, గణాంకాలు నివేదికలతో కుస్తీ, పల్లె నిద్రలు లేవు, గ్రామ సభలు జరగవు, ప్రభుత్వ పెద్దలు వస్తేనే ప్రజల్లోకి, క్షేత్రస్థాయి సిబ్బంది సేవలు కలెక్టరేట్లోనే, కోఆర్డినేటర్లనే నమ్ముకున్న జిల్లా సారథులు, కలెక్టర్ల సదస్సులు ఆదేశాలు అమల్లో తుస్సు, కుంటుబడిన తనిఖీలు పర్యవేక్షణలు, ఫలితమే కల్తీ, డయేరియా, పేలుడు ఘటనలు. అంటే అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయట్లేదని మనం ఇప్పుడు కాదు 21 నెలలుగా చెప్తా ఉన్నాం. ఎందుకు పని చేయట్లేదు అధికారులు అంటే, వీళ్ళు రాజ్యాంగబద్ధంగా పరిపాలించడానికి అధికారులకు కూడా వీళ్ళు అవకాశం ఇట్లా రెడ్ బుక్ పరంగా పరిపాలించమని చెప్పి ఆదేశిస్తుంటే మరి ఎలా ఉంటుంది? ఇలానే ఉంటుంది. ఓ పక్క కల్తీ నెయ్యి, కల్తీ పాలు, ఇంకో పక్క అన్ని కల్తీ సరుకులు, ఇంకో పక్క కలుషిత నీరు, ఇంకో పక్క బాణసంచా పేలుడు, ఇంకో పక్క హాస్టల్స్లో ఏదైతే విద్యార్థులు చనిపోవటం, ఎలికల కొరికి ఎత్తున్నటువంటి పరిస్థితి హాస్టల్లో, ఓ పక్క శాంతి భద్రతలు లేవు, నడి రోడ్డు మీద నరికి పారేస్తూ ఉంటారు ప్రజల్ని. ఇలాంటి పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్పి రాయకనే చెప్పింది వాళ్ళ సిగ్గుతో ఆంధ్రజ్యోతి. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు చెప్పాలి? 40 మంది ఎమ్మెల్యేలు పిలిచి హెచ్చరించారు, 15 మంది దారికి వచ్చారు, మిగిలిన వారు మారలేదు, త్వరలో 45 రూపాయలు వేటు తప్పదు, స్థానిక సంస్థల ఎన్నికలపై కఠిన నిర్ణయాలు, మంత్రులతో ప్రత్యేక భేటీలో సీఎం సజ్జీకరణ. ఎన్నిసార్లు చెప్పిన ఎమ్మెల్యేలు కాదు, మీరు మారట్లా. ఇది మీరు ఇక్కడేదో శుద్ధపోస లేదంటే మీరు నగనాచి కబుర్లాగి, కాకపోతే ఎమ్మెల్యేలు కాదు, మీరు మీ పరిపాలన దరిద్రంగా ఉంది. ఇక్కడ తాజా రాజకీయ పరిణామాలతో పాటు పార్టీ కేడర్లో నెలకొన్న అసంతృప్తిని తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. తెలుగుదేశం పార్టీలో తీవ్ర అసంతృప్తి ఉందని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీలోనే కాదు, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు 100కి 98 నుంచి 99% అసంతృప్తిగా ఉన్నారు. ఆ ఎవరో ఒక 1% సంపాదించుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఒక్కలే సంతృప్తిగా ఉన్నారు. 6 నెలల క్రితం రాష్ట్రం 40 మంది ఎమ్మెల్యేల పనితీరుపై తాను అసంతృప్తితో ఉన్నారని, తాను వారిని పిలిచి హెచ్చరించడంతో 15 మంది దారికి వచ్చారని, మిగిలిన వారు వ్యవహరిస్తున్న తీరుపై తన వద్ద నివేదికలు ఉన్నాయని. నివేదికలు ఉన్నా నువ్వేం చేయలేవు. స్వయాన మీరే మీ ఆధ్వర్యంలోనే కొట్లాటలు జరుగుతా ఉన్నా, మీరు ఏం చేయలేకపోతారు. ఎంపీ ఎమ్మెల్యేలు బండబూతులు తిట్టుకొని కొట్టుకుంటున్నా, ఏదైనా నువ్వు చేసేది. తిరుమల లడ్డు వ్యవహారంపై వైసీపీ చేసిన అసత్య ప్రచారాన్ని అసెంబ్లీ వేదిక తిప్పికొట్టగలిగామని, ఏకసభ్య కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని నిజాలు బయటకు వస్తాయని. అసలు ఏం మాట్లాడితే ఎవరు అసత్య ప్రచారం చేస్తుంది? తిరుమల దేవుడి మీద నిరంతరం అసత్య ప్రచారం చేస్తున్నటువంటి దుర్మార్గుడు నువ్వు కాదా చంద్రబాబు నాయుడు గారు? తిరుమల నెయ్యి కల్తీపై వైసీపీ సభ్యులు మాట్లాడకుండా మండలంలో ఇందాపూర్పై మాట్లాడి అసలు విషయాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేశారని. ఇందాపూర్కి హెరిటేజ్కి ఉన్నటువంటి అక్రమ సంబంధాన్ని సక్రమంగా మాట్లాడాం కాబట్టి నీ హెరిటేజ్ షేర్లు పడిపోయింది కాబట్టి దాని మీద మాట్లాడదని చెబుతున్నాం. ముఖ్యంగా నాసిరకం మద్యం కారణంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతిన్న వ్యవహారం ప్రజలు చర్చనీయాంశంగా మారిందని మంత్రులు సీఎంకు నివేదించారు. అంటే మొలకల చెరువు బ్రాండ్, ఇబ్రహీంపట్నం బ్రాండ్తో ప్రజల ప్రాణాలు పోతా ఉన్నాయి, నాసిరకం మద్యం అని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారని స్వయంగా మంత్రులు చెప్పారంట. మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు కూడా త్వరలోనే విచారణకు వచ్చే అవకాశం ఉందని. విచారణకు రాని ఏమైంది? జగన్ గారు అంటే రోజు కోర్టుకు వెళ్తాడంట. వెళ్తాము, న్యాయబద్ధంగానే వ్యవహరిస్తాం, వెళ్తాం. ఏమైంది దీంట్లో? ఏందో మీరు మీ విధానం. వైసీపీలో దళితులు, బీసీ వర్గాలపై దాడుల కేసులు పురోగతి గురించి చర్చ జరిగింది. కేడర్ అసంతృప్తిని తొలగించడం ఎలా? కేడర్ కాదు, మొత్తం ఈరోజు మీ కూటమి ప్రభుత్వం పతనం ఎప్పుడో ప్రారంభమైంది. మీ కూటమి ప్రభుత్వానికి అంతిమ గడియలు దగ్గర పడ్డాయనేది వాస్తవం.